హాయ్ మమ్మీ. హాయ్ నవీన్. బాగున్నారా? బాగుండం. మీరు బాగున్నారా? బాగున్నాం. డాడీ జాతరకు పోయింది, ఇంకా రాలేదుగా? అవును, ఎప్పుడు తిరునాళ్ళు వస్తారంట? రేపు వస్తానంటున్నాడు. రేపు వస్తారంట. అసలు ఇవాళ వీడియో తీయొద్దు అనుకున్నా, కానీ ఫోన్ చేసి తీయకపోతే ఎట్లా అని అంటున్నారు. సరే, ఏదో మనం చేసుకునేది మనం తినేదే చూపిద్దామని చేస్తుండే ఇవాళ వీడియో. సో ఈరోజు ఏం వంట చేస్తున్నాం మమ్మీ? ఈరోజా? ముందు మనకు హాయ్ చెప్తాను. సరే, హాయ్ అండి అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే వంట చికెన్ కర్రీ, మామూలు చికెన్ కర్రీ, వైట్ రైస్ చేసుకుందాం. సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను, సరేనా? సరే పదండి మరి పోయి చేసుకుందాం. సరేనండి, చికెన్ తెచ్చిన 1.5 కేజీ చికెన్ తెచ్చిన. అది మంచిగా క్లీన్ ఎట్లా చేస్తాను, ఎట్లా కడుగుతున్నా చూపిస్తాను. ఇవాళ కడిగే కాడి నుంచి వండి తినేదాకా చూపిస్తాను అంతా. ఇట్రా నవీన్, ఇట్రా. చూడండి, ఒక్కసారి నీళ్ళు పోసి, ఫస్ట్ టైం ఓకే, ఒక్కసారి నీళ్ళు పోసి ఇట్లా వంచేసుకోవాలి. కొంతమందికి రాదండి, కొత్తగా నేర్చుకునే వరకు రాదు. ఎట్లా చేయాలా అనుకుంటుంటారు. కల్లుప్పు ఒక 2 పిడికిల దాకా వేసుకోవచ్చు. కల్లుప్పే, మెత్తటి ఉప్పు వేయకూడదు. కల్లుప్పు వేసుకొని ఇప్పుడు మనం ఇట్లా బాగా కలుపుకోవాలి. పిసకాల, కలపడం కాదు, ఇది పిసకటం. పిసికి బాగా కడుక్కోవాలి. కొద్దిగా పీసులు పెద్దగా కొట్టుకొచ్చిన, చిన్నవి అయితే బాగుండవని పెద్దగా కొట్టుకొచ్చిన. ఒక్కోసారి అట్లా చేస్తా, ఒక్కోసారి ఇట్లా చేస్తా. ఇప్పుడు అయింది కదా. ఇప్పుడు మనం వంచకూడదు. ఇప్పుడు దేవేసుకోవాలి. ఎన్నిసార్లు అయినా సరే దేవేసుకోవాల్సిందే. నేను ఎరుకు చెప్పినా చూడండి, ఎన్నిసార్లు కానీ దేవేసుకోవాలి. ఇట్లనే ఒక 3 సార్లు కడుక్కుందాం. ఇంకొక 3 టైం కడుక్కుందాం. సరేనండి, చికెన్ మంచిగా కడిగి పెట్టుకున్నా. 10 నిమిషాలు అయింది. మంచిగా నీళ్ళన్నీ ఒడిసి జల్లి గిన్నెలో వేసుకున్నా. మంచిగా నీళ్ళన్నీ ఒడిసినాయి. ఇప్పుడు మనం కూర చేసుకుందాం. ఫస్ట్ మనం కళాయి పెట్టుకొని స్టవ్ ముట్టించుకుందాం. తర్వాత అది కాగాలి. కొద్దిగా కాగిన తర్వాత వేడైపోతే మంచిగా నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు ఆయిల్ వేసుకుంటే చిట అనకుండా ఉంటుంది. లేకపోతే చిటాపాట ఉంటాయి ఆ వాటర్. ఓకే, పోయినాయి అంత. తగినంత ఆయిలు. ఏం చేసుకున్నారండి వంటలు మీరు ఈరోజు వంటలు ఏం చేసుకున్నారు నాకు కామెంట్లో పెట్టండి, చూసుకుంటాను. ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం. అయిపోయింది. ఆయిల్ కాగింది బాగా. ఇప్పుడు ఫస్ట్ మనం ఉల్లిగడ్డ వేసుకుందాం. నాన్ వెజ్లో ఫస్ట్ ఉల్లిగడ్డ, వెజ్ కూరలలో అయితే ఫస్ట్ ఆవాలు. అవి కొద్దిగా ఏగనియాల.
ಬನ್ರಿ 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 ಅಕ್ಕ ತಂಗಿ ಹೋರೆ ಅಣ್ಣ ಚೆಲ್ಲಿ ಹೋರೆ ಬನ್ರಿ ನಮ್ಮ ವಿಡಿಯೋ 20 ನಿಮಿಷವರೆಗೆ ಬರ್ತದು ಯಾಕಂದರೆ ఈరోజు సింపుల్ అడిగే ಏನಂದರೆ చికెన్ చారు అన్న అಷ್ಟೇ ಮಾಡ್కొని అడిగే ಮಾಡ್కొని తిందాం నేర్చుకుంటుండా కన్నడ తప్పు ఉంటే తప్పు పట్టుకోవాకండి ఒక్కొక్క అక్షరం అయినా సరే నేర్చుకుంటుండా కన్నడ కూడా ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ బರ್ತది కన్నడ వాళ్ళు కూడా చూస్తున్నారు మేము మా మాట ఒక్కటి కూడా చెప్పరా ఎప్పుడు ఆంధ్ర తెలంగాణ అంటారు మా మాట ఒక్కటి కూడా చెప్పరా అని వాళ్ళు వీళ్ళు అంటారు తెలిసిన వాళ్ళంతా అంటారు అమ్మ మీరు వీడియో తీస్తుండ్రక్క నాకు తెలుసు నేను చూస్తున్నాము అని అంటారు సరేలే మీ మాట కూడా మాట్లాడుతున్న ఒకటి అంటే నాకు రాదని చెప్పిన పర్లేదక్క ఒక్కొక్కటి మాట్లాడు చాలు నేర్చుకో అని అంటారు హాయ్ అండి ఎల్లారు చెన్నాగిదిరా ఓకే మా ఫ్యాను ఉండరు మన అవతల బజార్లో ఉన్నారు ఏం మెచ్చుకుంటారు అక్క నువ్వు వీడియోలు చేస్తుండవు అక్క నువ్వు వంటలు చేస్తుండవు అక్క వీడియోలు చూసిండ్రట చూసి ఆ అక్కేనా కాదా అని అనుకున్నారట బాగా చూసి డాడీని నిన్ను నవీను వైమ అంటుండా కదా ఓ అక్కోళ్ళైనా తీసేదని చాలా ఎగ్జాక్ట్ అయిపోయి నన్ను అడుగుతా ఉన్నారు సరేనండి ఆవాలు వేసినండి సగం ఉల్లిగడ్డ వేగింది సగం వేగిన తర్వాత ఆవాలు కాదు జీలకర్ర వేసినానండి జీలకర్ర వేసిన ఒక స్పూన్ జీలకర్ర వేసిన అంతే అవి బాగా ఏగాల అవి మంచిగా ఎర్రగా గోల్డెన్ కలర్గా రావాల ఉల్లిగడ్డలు సరే కొంచెం ఆగొద్దామండి 2 నిమిషాలు వేగిందండి చూడండి ఉల్లిగడ్డ మంచిగా వేగింది ఇప్పుడు మనం ఏం వేసుకుందామంటే అల్లం కేజీన్నర చికెన్ కదా 2 స్పూన్లు 2 మంచి స్పూన్లు 2 పడతాయి అంటే 50 గ్రాముల అల్లం పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు డబ్బాలు అందట్లేవు అన్నారు కదండి లేదండి అందుతుండయి అందట్లేవమ్మా కింద పెట్టుకున్నారు కదా కింద డబల్ పట్టవండి చూడండి డబల్ పట్టవు పైన బాగానే ఉంది కంఫర్ట్గానే ఉంది ఇక్కడ ఈ సామాన్లన్నీ చెడు సామాన్లన్నీ ఎడ పెట్టుకుంటే తొందరగా అందుతాయి కింద పెట్టుకోండి మంచిగా అందుతాయి అన్నారు అక్కడే కంఫర్ట్గా ఉందండి మమ్మీ పల్లీలా తినండి ఎప్పుడు మీకోసమే కదా చేసి పెడతా ఉంటాడా తినేసేయండి డాడీ లేడు కదా డాడీ లేక బోర్ కొడుతుంది ఏది ఇటు చూపించడా మా ఆయన లేడండి ఊరికి పోయినాడు తిరణాలకి అచ్చిమాంబ తిరణాలకి ఎంగమాంబ తిరణాలకి పోయినాడు రేపు వస్తాడు సరే తీసుకో డాడీ లేక బోర్ కొడుతుంది చాలా బోర్ కొడుతుంది అసలు నేను వీడియో కూడా తీయదలుచుకోలేదు మీరు చూడండి టయానికి కూడా రాలేదు కానీ మా వాళ్ళు ఫోన్ చేసి తీయి అని చెప్తే తీస్తూ ఉన్నాను సరే తీసుకో ఏంటి పల్లీలు అయ్యి పల్లీలు కొంతమంది పల్లీలు అంటారు కొంతమంది వేరుశనగలు అంటారు ఇక్కడ కలే బీజ ఇక్కడ కన్నడలో కల్లే బీజ నేను కొట్టుకుపోయి కలే బీజ అని అడుగుతా చాలా మంచిది ప్రోటీన్ ఉంటుంది మంచిగా ఇంకా కొద్దిగా వేగాలి మమ్మీ అవును ఇంకో కొంచెం వేగాలి కొద్దిగా పచ్చిగా ఉంది నెక్స్ట్ టైం అవి 3 days అయితే అయిపోతాయి నెక్స్ట్ టైం మళ్ళీ మంచిగా వేసి పెడతా కానీ చికెన్ వేద్దాం రెడీగా ఉండు రెడీగా ఉండవా ఓకే వేగిందండి అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగింది నేను వంట మీద పడి మీ సాయి సోన కూడా చూడట్లేదు ఏమనుకోకండి మెయిన్ వంటే కదా
చూడండి మంచిగా ఎగింది. అల్లం. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. 1.5 kg. నేను ఏదన్నా ఇంగ్లీష్లో మాట్లాడతా కానీ నాకు ఇంగ్లీష్ వచ్చి కాదండి. అది మామూలు మాటలు, నార్మల్ మాటలు, మనం వాడుకలో మాట్లాడే మాటలే. ఏమైనా తప్పు పోయినా ఏమనుకోవాకండి. వేసుకున్నా, చికెన్ వేసుకున్నా. అదే ఒక మాట చెప్తే ఇప్పుడు మనం ఏం వేసుకుందామంటే కుక్కర్లో ప్రెషర్ది ఫిషర్ అట్లా 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 ప్రెషర్ అనాలట. మా అబ్బాయి తిట్టిండు ప్రెషర్ కుక్కర్ అనాలి అని. రే ఉరకరా. చూడండి కారం 2 స్పూన్లు, 2 స్పూన్లు కారం. మొన్న ఒకరు కామెంట్ పెట్టారు, మీరు కారం తక్కువ వేస్తారండి, నాన్ వేసుకోరు కదా, కారం తక్కువ వేస్తారని. మాకు ఇది సరిపోతుంది, ఎక్కువైతే మాకు తినబుద్ధి కాదు. కామెంట్ పెట్టిండ్రు, ఇంకొంతమంది కామెంట్ పెట్టిండ్రు కరెక్ట్ తక్కువ తినాలని కూడా అన్నారా. కాబట్టి ఒక్కొక్క టేస్ట్ అదే వంట రకం ఇట్నే చేసుకోవచ్చు. అందులో ఉప్పు కారాలు వాళ్ళు తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. 2 స్పూన్లు కారం అండి, 1 స్పూను పసుపు. చికెన్ ఫ్రై, చికెన్ కూర, చికెన్ కూరే, చికెన్ కర్రీ అదే కూర, కర్రీ కాదు, చికెన్ కూర. నీళ్ళు పోసి మంచిగా వండుతా. కర్రీ కూర అన్నీ ఒకటే. అదే ఇంగ్లీష్ కర్రీ అంటే ఇంగ్లీష్ కదా. ఫ్రై అంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు అంతే, ఇట్నే మగ్గ పెడితే ఫ్రై అయిపోద్ది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. మరి ఫ్రై చేయరాదా? అవునా? లేదు, నేను చికెన్ అని కర్రీ అని చెప్పిన, కూర అని చెప్పినా కదా. కూర చేస్తా. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. లేదు, ఏమి ఇప్పుడే తింటావేంది? మీ డాడీ లాగా అయినట్టే ఉంది. మీ డాడీ లాగా అయిపోయినావు. నువ్వు ఉడకకుండా తింటావా? చూడడానికి కూర అయినట్టే అట్నే కనపడుతుంది కానీ కాదు. పసుపు కారం వేసేసరికి అది రెడ్డుగా అట్లా కనపడుతుంది కానీ ఎందుకు అవుతుంది అది అప్పుడే. 1 స్పూన్ ఉప్పు. మనం ఉప్పు వేసి కడుక్కున్నాం కదా, కొద్దిగా ఉప్పు పెట్టి ఉంటుంది దాంట్లో. 1 స్పూన్ కొద్దిగా తక్కువ వేసుకోవాలా. చాలకపోతే మీరు తర్వాత వేసుకోండి. మెత్తటుప్పు ఏ ఉప్పు అయిన పర్లేదు, మెత్తటుప్పు ఏం కళ్ళు ఉప్పు అయిన పర్లేదు, చారే కదా. ఫ్రై అయితే మెత్తటుప్పు వేసుకోవాలా, చారుకి ఏ ఉప్పు అయిన పర్వాలేదు. నేను ఎక్కువ కల్లుప్పే వాడేది, మంచిది కల్లుప్పు పడితే. అయ్యో మెత్తటుప్పులు అదేందో మా కెమికల్ అదేందో కలుపుతున్నట్టు కదా, అందుకని ఇదైతే కొద్దిగా మంచిది. అది టేస్ట్లో కూడా డిఫరెంటే. కల్లుప్పే బాగుంటుందంట. మూతేస్తాను. చెప్పిందా? అవ్వ కాదు, వాళ్ళు ఇల్లు పెద్దలంతా చెప్తుంటే తెలుసుద్ది. చూడండి. అయ్యో వీళ్ళు నన్ను వంట చేసుకుని వాళ్ళ డాడీ ఉన్నా నయం అనిపిస్తుంది నాకు. వాళ్ళ డాడీ లేడు, మంచి క్లీన్ చేసుకుందాం అనుకున్నా. 1 నిమిషం 2 నిమిషాలు మగ్గ పెట్టుకుందాం. ఏమేమి వేసినానంటే ఉప్పు, పసుపు, కారం, అవి 3 వేసిన. సరే 1 నిమిషం మగ్గనేయండి. అట్లా మళ్ళీ వద్దాం రండి. ఏం చేస్తున్నావు? తిప్పుతుండవు మళ్ళీ మధ్యలో ఒకసారి తిప్పుకుంటే కదా. పిలిచి వీడియో తీయమని చెప్తే కదా, తర్వాత పిలుద్దాంలే అని. నీళ్ళు కాగినాక పిలుస్తాను. నీళ్ళు పెట్టా, నీళ్ళు కాగాలి. నువ్వు అప్పుడే ఎందుకు వచ్చినవరా? నేను నీళ్ళు కాగినాక అంతా చూపించాలి కదా మరి వంట అంటే. లేదు పర్లేదు, పెట్టుకున్నది కూడా చూపించాలి కదా. నేను తర్వాత చెప్తానులే. సిమ్లో పెట్టినవా? సిమ్లోనే పెట్టినా. ఇంకా ఎంతసేపు అయింది మమ్మీ వంట? ఇంకా 20 మినిట్స్. 20 మినిట్స్. తొందర చేయి, తిందాం. అవుతుంది. చూడండి, ఆడ నీళ్ళు కాగుతూ ఉంటే మనం అప్పుడప్పుడు కెలబెట్టుకోవాలా. అప్పుడే మంచిగా అడుగు అంటకుండా చూడండి మంచిగా క్లీన్గా ఉంటుంది. ఇట్లా ఇట్లా మంచిగా క్లీన్గా ఉంటుంది, లేకపోతే అడుగు అంటుంది. అప్పుడప్పుడు కడిపెట్టుకుంటున్నాం. కాగినాయి నవ్విన నీళ్ళు కూడా పోసేద్దాం. చూడండి జాగ్రత్తగా పట్టుకోవాలా. ఈ బెస్కు తీయి.
ఇట్లా వేడి నీళ్ళే పోసుకోవాలా. ఎందుకంటే మనకు ముక్క వేడి తగిలింది, ఉడుకుతుంది ఆల్రెడీ. ఇట్టేటప్పుడు సన్నీళ్ళు పోయకూడదు, వేడి నీళ్ళే పోసుకోవాలా. ఏమైంది పోస్తే మళ్ళీ ముక్క చల్లబడిపోయి మళ్ళీ ఉడుకు రావాలంటే కొద్దిగా బాగా అనిపిస్తుంది, కొద్దిగా స్మెల్ వచ్చినట్టుగా అట్లా అనిపిస్తుంది. అందుకని వేడి మీద ఇప్పుడు వేడి తగ్గకుండా ఇప్పుడు టేస్ట్ రాదు, చల్లబడ్డాక మనకు బాగా కూడా అనిపించదు. చూడండి మంచిగా నీళ్ళు ముక్క మునిగేటట్టు పోసుకున్నాం. 1 లీటర్ బట్టి ఉంటాయి నీళ్ళు. ఇప్పుడు మనము చక్కగా ఉడకనిద్దాం. మూత పెట్టేస్తున్నాండి. 20 నిమిషాలు ఉడకాల, 20 minutes అంతే. సరే అండి, చూడండి 10 నిమిషాలు ఉడికింది. ఇప్పుడు 10 నిమిషాలు ఉడికింది. మనం వేసుకొని పోయిన తర్వాత ఇప్పుడు సగం ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక ఈ మసాలాలు వేసుకోవాలి. వీటిని రా మసాలా అంటారు. 2 బిర్యానీ ఆకులు, ఒక 4 చెక్క పీసులు, ఒక 4-5 లవంగాలు, ఒక 5-6 యాలక్కాయలు. ఇది లేకపోతే గరం మసాలా వేసుకోండి 1 స్పూను. ఇక లేకపోతే 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి దీనికి బదులు. నేను ఆ మసాలాకు బదులు గరం మసాలాకు బదులు ఇది వేసిన. ఇంకో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఫస్ట్ వేయద్దు, ఇప్పుడు సగం ఉడికినాకనే వేయాలి. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు ఉడకనిద్దాం. సరేనండి, ఆ కూర ఉడికేలేక లోపు మనము బియ్యం కడిగి పెట్టుకుందాం. బియ్యం కడిగి అది రైస్ కుక్కర్లో పెట్టేస్తా. ఇంకా 10 నిమిషాలలో కూర అయిపోద్ది, అన్నం అయిపోద్ది. అప్పుడు భోజనం చేద్దాం. సరే, నేను ఈ నీళ్ళతో కడుగుతాను, పంపు నీళ్ళతోటి. మంచినీళ్ళు ఎసురు పోస్తా. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోస్తా అన్నానికి కాబట్టి. సంగటికైతే 3.5 గ్లాసు అట్లా. కూర అవుతుందా మమ్మీ? అవుతుంది నాన్న. సరేనండి, పెట్టుకుందాం. రైస్ కుక్కర్లో రైసు పెట్టేసిన, మూతేస్తుండా. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుందాం. అక్కడ ఆన్ చేసి ఇక్కడ ఆన్ చేయాలి. సరేనండి, 20 minutes అయింది కావాలంటే. సరేనండి, అయింది 20 minutes అయింది. మనం మసాలా వేసి కూడా 10 నిమిషాలు అయింది. చూడండి ఎట్టుందో, మంచిగా సారంతా తిరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా ఆకులు చెక్కలు అవి వచ్చిన కాడికి కొద్దిగా తీసేసుకుందాం. నేనంటే వీడియోలో కొద్దిగా గబగబ తీయాలి, కానీ మీరు కొద్దిగా నిదానంగా తీసేసుకోవచ్చు. ఈ యాలక్కాయలు, ఈ లవంగాలు ఇట్లాంటి కనపడేటి పెద్దవి మనం తీసి పక్కన పెట్టుకుంటే అదంతా. ఎందుకంటే యాలకులు నోట్లో పడి తగిలితే బాగుండవు. యాలకులు లవంగాలు ఏ తగిలినా బాగుండవు. ఇటుపైన అయిపోయాయి, ఇటుపైన అయిపోయింది. వాటిపైన ఇది చేసుకున్నాయి క్లీన్గా. సారం మంచిగా దిగింది, జ్యూసు. తర్వాత మళ్ళీ తీసుకుందాంలే, మనంత లేట్ అయింది. చూడండి మంచిగా ఉడికింది. అర్ధగంట ఉడికిందండి కూర. ఏది ఇంకొక లెగ్ పీస్ ఏది? ఎక్కడ లెగ్ పీస్? ఇక్కడ. ఇప్పటికే అర్ధగంట అయింది. కూర మంచిగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు మనం ఏం వేసుకుందామంటే 1 స్పూను ప్లెయిన్ ధనియాల పొడి. 1 స్పూన్ కూడా అవసరం లేదు, సగం స్పూన్ చాలు. ప్లెయిన్ ధనియాల పొడి 1/2 స్పూను. పోతే మసాలా, చికెన్ మసాలా, చికెన్ కర్రీ మసాలా సగం. ఇది ఎంత ఉంటుందో, ఇది 50 గ్రాములు ఉంటుంది అనుకుంటా. ఉండదు ఈ ప్యాకెట్. చూసి చెప్పయ్యా, దాంట్లో సగమే వేసుకోవాలా. 18 గ్రాములు అంతేనా? సగం చాలండి. అది ఎక్కువ వేసినా బాగుండదు. మనం అంతా రా మసాలా అంతా వేసుకొని ఉన్నాం కదా, ఎక్కువ వేసినా బాగుండదు. సగం చాలు. అవి రెండు వేసినా కదా, ధనియాల పౌడరు, చికెన్ మసాలా వేసినా కదా. ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్. చూడండి కడిగినా మంచిగా, మరిన్ని నీళ్ళు పోసి మంచిగా కడుక్కున్నా. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాం. ఇట్లా మంచిగా సన్నగా దొరుకోవాలి. మనకి ఎంత శాతం అయితే అంత సన్నగా.
చాలు రండి. ఇట్లా ఎట్లా చల్లు చూడండి కొత్తిమీర ఎంత బాగా వేస్తాను. మోచ ఎందుకు పట్టుకున్నావు? అంతే కదా, కాదా? పూజ చేస్తున్నావా? ఇట్లా 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 సాల్ట్ బే లాగా. అది అవును, మనం కూడా చూసినా, నేను కూడా చూసినా. వాడు సాల్ట్, మనం ఇంటి పేరు ఉప్పు, మన ఇంటి పేరులోనే ఉంది ఉప్పు. చూడండి అయిపోయింది, అయిందండి కూర చక్కగా. చూడు చారు కూడా ఎక్కువ లేదు, అట్టని తక్కువ లేదు, కరెక్ట్గా ఉంది. ఉప్పు కూడా చూసుకుందాం కొంచెం లైట్గా. మా బాగుంటే ఉప్పు చూసేటోడు డాడీ ఉంటేనా వస్తాడులే. సరిపోయింది. చూడు సగం స్పూన్ వేసినా కూడా ఉప్పు కరెక్ట్గా సరిపోయింది, ఎందుకంటే ముక్కలో ఉప్పు ఉంటుంది. కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు కానీ ముందు వేసుకోవచ్చు. కడిగినప్పుడు వేసినా కరెక్ట్, కడిగినప్పుడు ఉప్పు వేసి కడిగినా కాబట్టి ఉప్పు పట్టి ఉంటుంది ముక్కకి, అందుకని కొద్దిగా వేసుకోవాలా. సరేంది, అయిపోయిందండి. చూడండి లాస్ట్. అయిందండి, భోజనం చేద్దాం, చాలా టైం అయిపోయింది. అయిపోయింది, పద అన్నం తిందరు, పదండి. భోజనం చేద్దాం. రెడీ మమ్మీ. అన్నం కూడా అయిపోయిందా? లేదు లేదు. సరేనండి, అయిందండి రైసు. అప్పుడు పెట్టుకున్నాం కదా, అయింది, రెడీ అయింది. తిందాం, భోజనం చేద్దాం ఇక. దీన్ని ఓపెన్ చేయ తొందరగా, వీడియో కోసం వెయిటింగ్. ఇది చూడండి ఎట్లా ఉందో. చికెన్ కర్రీ, వైట్ రైస్, చికెన్ కర్రీ. సూపర్ ఉంటాయి. మంచి పీసులు ఇక్కడ అన్నీ ఉండాలా, అన్నీ మంచి పీసులు చికెన్లో కదా. నాకు ఇష్టమైన పీసులు ఒకటి ఉన్నది, ఇది రాళ్ళ బండగ వేయలేదు. అడిగితే వేసేటోళ్ళే కానీ వేయలేదు, అడగలేదు. అన్నం మీద వేసుకొని ఉన్నావు? వేసుకోను కానీ కాలుతుంది. అవ్వో, మన వాళ్ళకన్నా నువ్వే అంటుండవు కదరా. భోజనం చేద్దామండి, ఎట్లుందో టేస్ట్ చూసి చెప్తాను నేను. చికెన్ కర్రీ, వైట్ రైస్. మస్తు ఉంది, సూపర్గా ఉంది. సింపుల్గా వండుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంది. బాగుందా మమ్మీ? సూపర్గా ఉంది నవీను. లెగ్ పీస్ స్పిన్ భలే ఉంటుంది. చికెన్ లెగ్ పీస్. అయినాయండి మీ భోజనాలు? మాకు చాలా టైం అయింది, 3 అయింది, 3 గంటలు అయింది. చూడండి, నాకు ఈ పీసులు అంటే భలే ఇష్టం. చూడండి ఎంత బాగుందో, మస్తు ఉంటుంది ఈ పీసు.
నచ్చిన మమ్మీ కూర బాగా చాలా బాగుంది. తిను ఇంత మెత్త ఉడికింది, ఎంత బాగుంది, ఎంత రుసుగుందో. ఉల్లిగడ్డలు అవి ఏం కోసుకోలేదు మమ్మీ. కోసుకోలేదు, మర్చిపోయాను. సరే పర్లేదు తిను. కూర అయితే నచ్చింది. సరే అద్దరిపోయింది. తర్వాత చెప్తా. నేను రా మసాలా అంటే చెక్క మొగ్గ లవంగాలకు అవి చేసిన, మళ్ళీ చికెన్ మసాలా వేసిన, చికెన్ కర్రీ మసాలా, ధనియాల పొడి వేసిన, కొత్తిమీర వేసిన, అన్ని ఫ్లేవర్ బాగా సూపర్గా ఉంది. దేని రుచి దానికి అంత బాగా తెలుస్తుంది. సరేనండి, సరేనండి. నా వంటలు కానీ మీకు నచ్చినట్టయితే చూడండి, నేను చేసిన చికెన్ కర్రీ ఎట్లుందో చూడండి. ఇంత బాగుంది చూడండి, ముక్కలు ఎంత బాగుంటాయి, మెత్తగుడికి సూపర్గా ఉంటాయి. సరేనండి, నేను చేసిన వంటలు మీకు కానీ నచ్చినట్టయితే, లేదు నాన్న తింటాను. ఇదిగో నా ఇష్టమైన పీసు, ఇదిగో చూడండి ఎట్లా ఉడికిందో. నేను తిని టేస్ట్ చెప్తాను. తిన్నాను, ఇంకా వేస్తా ఉండు. ఏం కదా తిను, నువ్వు వేస్తా ఉండు, నువ్వు కూడా తిను. అన్నం పెట్టు అందులోనే. పెడతా, తినేసి మనకే కదా. బాగుంది మమ్మీ. చూడు ఎంత బాగా ఎట్ట ఉడికిందో. పెద్ద పీసులు సూపర్ ఉంటుంది ఉడికి. ఇదిగోండి స్పిన్ భలే ఉంటుంది. పట్నాన్న బాగా కాలుతుంది. లెగ్ పీస్ లెగ్ పీస్ కానీ లెగ్ పీస్ కాదు అది, రెండే లెగ్ పీసులు. అందులో ఒకటి ఉంది, నేను ఒకటి తిన్నా, అది ఇంకోటి. బాగుంది మమ్మీ, టేస్ట్ చాలా బాగుంది. సరే మనలో బాయ్ చెప్దాం. టేస్ట్ చెప్పి మనలో అందరికీ బాయ్ చెప్దాం. టేస్ట్ చూడు చెప్పు. బాగుంది కూర, మసాలా చాలా మంచి టేస్టీగా బాగుంటుంది. మన నిదానం చాలా బాగుంది మమ్మీ. అందరికీ మనలందరూ బాగా చెప్పారు. సరేనండి, నా వంటలు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. సరేనండి, సరే బాయ్, టాటా, బాయ్ బాయ్. అందరూ ఉండండి, మీరు కూడా ఇట్లా మంచిగా చేసుకొని తినండి. సరేనండి. కొద్దిగా అన్నం పెట్టి మంచిగా కొద్దిగా కూర మమ్మీ. వేసుకొని తిన్నా, వేసుకో, అన్నం పెడతా. ఇందులో తిను. మొక్క వేసుకో, పెద్ద పీస్ వేసుకో, వేసుకో. వేసుకో, పల్లె నిండా కూర కొద్దిగా అన్నం పెట్టి ఇక్కడ. సో ఇది టేస్ట్ చూసి చెప్తా. ఇది కూడా ఈ పీస్ ఎట్లా ఉందా.
చికెన్ బో అడిక్టివ్ మమ్మీ, అంత బాగుంటుంది. అవును. ఇప్పుడు తర్వాత పెడతా. చారేస్తా, ఎక్కువ చారేస్తా. చాలు చాలు. సరేనా, నువ్వు తిను. సరే మమ్మీ, నువ్వు తిన్నావు కడుపు? తిన్నా. సరే. అరగాలుతుంది మమ్మీ. అవును. చాలా బాగుంది మమ్మీ. చికెన్ కూర అదర్స్. లెగ్ పీస్ మమ్మీ నోట్లో కరిగిపోతుంది అట్నే. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది, సగం లెగ్ పీస్ ఎగిరిపోయింది. బాగుంటుంది.